వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. ఈరోజు కొన్ని సెంటెన్స్ డైరెక్ట్ మనకు సిచ్యువేషన్ని బట్టిన కొన్ని జనరల్గా, కొన్ని రఫ్గా, కొన్ని ర్యాష్గా మనం మాట్లాడడం హిందీలో ఎలా. కొన్ని పదాలు మనము కొందరితో తిట్టాలనుకుంటాం హిందీలో, అది కూడా హిందీలో తిట్టాలనుకుంటున్నాం. సో అలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదంటే కొంచెం రూడ్గా మాట్లాడాలి అన్నప్పుడు అలాంటి పదాలు ఏంటి, వాటిని సెంటెన్స్లో ఎలా మాట్లాడాలి అన్నది చూద్దాం. సో ఇందులో అన్నీ ఉన్నాయి, అవి ఇవి అని సపరేట్గా ఏం కాదు, కొన్ని అవి కూడా ఉన్నాయి, కొన్ని నార్మల్ సెంటెన్స్ కూడా ఉన్నాయి. చూడండి, మేరా దోస్త్ అమీర్ హై, నా ఫ్రెండ్ బాగా రిచ్గా ఉన్నాడు అంటే మనము హిందీలో చెప్పాలి అంటే ఏంటి, నా స్నేహితుడు ధనవంతుడు అంటే మేరా దోస్త్ అమీర్ హై. అమీర్ అంటే బాగా డబ్బున్నాడు. ఇక్కడ అమీర్ తీసేసి మీకు వాడు నా ఫ్రెండ్ బాగా పూర్ అబ్బా అని అనాలి. అన్నప్పుడు ఎలా, ఇక్కడ అమీర్ తీసేసి గరీబ్, మేరా దోస్త్ గరీబ్ హై అంటే నా ఫ్రెండ్ చాలా పేదవాడు అని. ఇక్కడ ధనవంతుడు తీసేసి పేదవాడు. ఓకే, మేరా దోస్త్ అమీర్ హై అంటే నా స్నేహితుడు ధనవంతుడు. మేరా దోస్త్ గరీబ్ హై అంటే నా స్నేహితుడు పేదవాడు. సో ఇక్కడ రెండు విధాలుగా మనము మాట్లాడవచ్చు. ఉస్కో కుచ్ కామ్ నహీ హై, వాడికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటాడు, ఏం పని లేదు వాడికి అని అంటాము. సో దాన్ని ఏమంటారు, ఉస్కో కుచ్ కామ్ నహీ హై, కుచ్ నా కుచ్ కహతే रहता है. ఓకే, నా అప్పు ఎప్పుడు తీరుస్తావు, ఇది నేను హిందీలో చెప్పాలి. చాలామంది ఏదో ఎవరి దగ్గరనో కొంచెం డబ్బులు తీసుకుని ఉంటారు. సో నా అప్పు ఎప్పుడు తీరుస్తావు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని మనము హిందీలో చెప్పాలి. ఈ సెంటెన్స్ని అతను ఇచ్చినవాడు హిందీలో మాట్లాడతాడు, వాడికి హిందీలో చెప్పాలి. సో ఎలా, మేరా ఉధార్ కబ్ చుకావోగే, నా డబ్బులు నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అంటే మేరా ఉధార్, ఉధార్ అంటే అప్పు, కబ్ చుకావోగే అంటే ఎప్పుడు తీరుస్తావు. ఓకే, మేరా ఉధార్ కబ్ చుకావోగే అంటే నా అప్పు ఎప్పుడు తీరుస్తావు. దీనికి ఆన్సర్ మీరు దో దిన్ మే, 2 రోజుల్లో అంటే దో దిన్ మే. దీనికి ఆన్సర్ కూడా దో దిన్ మే అంటే 2 రోజుల్లో తీరుస్తాను. సింపుల్గా ఆన్సర్ చెప్పాలి అంటే దో దిన్ మే. ఇక్కడ లేదు 1 మహీనా, 2 మహీనా, 2 months, 3 months అలా మనం చెప్తాం కదా, 1 మహీనే మే, 2 మహీనే మే అలా అని మనం ఆన్సరు చెప్పొచ్చు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అవుతుంది, మనకు సాధారణంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు పక్కింట్లో ఏదైనా గొడవ పడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరికీ అది నార్మల్గా చెప్తున్నాను. సో ఏదో గొడవ అవుతుందబ్బా అని అనుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు అందరు బిజీ లైఫ్లో ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఇది సాధారణంగా ఎవరైనా ఇంట్లో గొడవ అవుతుంటే ఏదో ఒక 1 second 2 seconds మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాము. వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది అని మనం హిందీలో చెప్పాలి. ఎలా, उनके घर में कुछ लड़ाई हो रहा है, उनके घर में कुछ लड़ाई हो रहा है అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అవుతుంది అని. సో ఈ వర్డ్ని మనము హిందీలో ఎలా అంటున్నాము, ఉన్కే ఘర్ మే కుచ్ లడాయి హో రహా హై అని. ఓకే, కొంతమంది వచ్చి అతన్ని బాగా కొట్టారు. ఇవి రూడ్గా కొంచెం మనము ఏదో ఫన్నీగా, లేదంటే ఏదన్నా ఎవరికన్నా మనం ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అంటే సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరో వచ్చి వాడిని బాగా కొట్టేసి వెళ్ళారు అని అంటారు. సో దాన్ని మనం ఆ సిచ్యువేషన్ని హిందీలో చెప్పాలి. కుచ్ లోగ్ ఆకర్ ఉస్కి పిటాయి కరే, కుచ్ లోగ్ ఆకర్ ఉస్కి పిటాయి కరే అంటే ఏంటి, కొంతమంది వచ్చి వాడిని బాగా కొట్టారు, లేదంటే అతన్ని బాగా కొట్టారు అని అంటాము. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఉంటాయి మీకు. మీరు అలాంటి సిచ్యువేషన్లో హిందీలో చెప్పాలనుకుంటే ఏమని చెప్పాలి, కుచ్ లోగ్ ఆకర్ ఉస్కి ఖూబ్ పిటాయి కియే, బాగా కొట్టారు అంటే ఖూబ్. ఓకే, ఉస్కి పిటాయి కియే అంటే కొట్టారు అని. దారి వదులు, మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఎవరైనా అడ్డుగా ఉంటారు కదా, దారి వదులు, లేదంటే వెళ్ళడానికి దారి ఇవ్వు అని అనాలి. సో దాన్ని మరి హిందీలో ఎలా అంటారు, జానేకి లియే రాస్తా छोड़ो, వెళ్ళడానికి దారి వదులు అని అంటాము. ఓకే, జానేకి లియే రాస్తా छोड़ो అంటే ఏంటి, దారి వదులు అనొచ్చు, లేదా వెళ్ళడానికి దారి ఇవ్వు అని అనొచ్చు. ఓకే, నేనే ఎందుకు, అతను ఎందుకు కాదు అని మనం అంటూ ఉంటాము. ఏదైనా పని చెప్పినప్పుడు నాకే ఎందుకు చెప్తావు, అతనికి చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా, నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు
అని మనం ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం తెలుగులో సాధారణంగా. మై హీ క్యూ, ఓ క్యూ నహీ అంటే ఏంటి, నేనే ఎందుకు, అతను ఎందుకు వద్దు, అతను ఎందుకు కాదు అని మనము అంటాం. ఏదైనా సిచ్యువేషన్లో పని చేసేటప్పుడు కానీ ఎవరైనా ఏదైనా వర్క్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు నాకే ఎందుకు చెప్తావు, అతనికి ఎందుకు చెప్పవు అని అంటూ ఉంటాం. సో దాన్ని మనం హిందీలో ఎలా అంటాం, మై హీ క్యూ, ముజే హీ క్యూ, నాకే ఎందుకు, నేనే ఎందుకు. మై హీ క్యూ అంటే నేనెందుకు అని, ముజే హీ క్యూ అంటే నాకెందుకు అని. ఓకే, ఓ క్యూ నహీ అతను ఎందుకు కాదు, ఇలా మనం వాడొచ్చు. అతను నన్ను చూస్తూనే ఉన్నాడు, అప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు అతను అని మనము ఎవరితో చెప్పాలి, ఎందుకంటే అది అక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చింది. అతను నన్ను చూస్తూనే ఉన్నాడు అంటే ఓ ముझे देखते ही रहा है, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు నన్ను. ఓకే, అతని తమ్ముడు అప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. ఇలాంటివి అప్పటి నుంచి, ఇప్పటి నుంచి ఇలాంటివి కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నాం, అప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం అని అంటూ ఉంటాం. ఇలాంటివి మనం సాధారణంగా పిల్లల దగ్గర కానీ లేదంటే వేరే వాళ్ళ దగ్గర మనము చెప్తూ ఉంటాం. ఉస్కా భాయి జబ్ సే ఖాతే హీ రహా హై అంటే అప్పటి నుంచి తింటూనే ఉన్నాడు వాళ్ళ తమ్ముడు. అదే తినడం తీసేసి మీరు ఇంకేదైనా చేస్తుంటే అప్పటి నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు, జబ్ సే టీవీ దేఖ్తే హీ రహా హై, ఇలా మనము దాన్ని వాడొచ్చు. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఉంటుంది కదా ఎవరితోనన్నా, అలాంటప్పుడు మై తుమ్సే జరూరీ బాత్ కర్నా హై అంటే నేను నీ దగ్గర ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు చెప్పడానికి. ఇవి మనము డైలీ లైఫ్లో కొన్ని సెంటెన్సెస్ ఈరోజు తీసుకున్నాము. ఇంకా కొన్ని సెంటెన్సెస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.